పట్టించుకోవడం లేదు మీరు అసలు. ఇండస్ట్రీ స్టాఫ్ ఇచ్చినా దాని పాత్రలు ఇచ్చినా అంగన్వాడీ టీచర్ కడుపు నిండుతుందా? ఎన్నిసార్లు రోడ్డు ఎక్కాలి? ఎందుకు మేమంటే మీకు అంత నిర్లక్ష్యము? ఏరు దాటిదాకా ఏరు మల్లన్న, ఏరు దాటినాక బోర్డు మల్లన్న, ఆ విధంగా అయిపోయినది మా పరిస్థితి. ఇప్పటి వరకు ఇవ్వలేదు. రిటైర్డ్ అయిన ఎంతమంది రిటైర్డ్ అయినారు? ఈ నెలలో ఎంతమంది రిటైర్డ్ అయినారు? అంతమంది నెలలో ఎంతమంది రిటైర్డ్ అయినారు? వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి ₹1,00,000 ఇస్తారా? ఒక నెల జీతం ₹1,00,000 తీసుకుంటున్నారే. మాకంతా కలిపి కూడా సంవత్సరానికి ₹1,00,000 వస్తుంది. 11,500 ఏ పాటకు వస్తుందండి? ఒక ఫ్యామిలీ ఎలా బతుకుతుంది? డిప్యూటీ సీఎం గా మీరైనా మమ్మల్ని గుర్తించండి సార్. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకునేదే లేదు. ప్రభుత్వం రాకముందు మాకు హామీ బాగా ఇచ్చినాడు. శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు నిన్న కూడా మీడియాలో మీకు కావాల్సినటువన్నీ చేశాము, కావాల్సినట్టుని ఇచ్చాము, అంగన్వాడీకి ఇండస్ట్రీ స్టవ్ కూడా ఇచ్చాము, దాని పాత్రలు కూడా ఇచ్చాము, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మన గవర్నమెంట్ ని మీరు ఆలోచించండి, నిదానంగా జీతాలు పెంచుతారు, మీ కోరికలు తీస్తారు అని చెప్పారండి. ఈ సంధ్యారాణి గారు మా పక్క మాట్లాడుతున్నారు అనేది వాస్తవమే. మేము కూడా దానికి సంతోషపడుతున్నాము. 40 రోజులు వేసవి సెలవులు ఇస్తానన్నారు, దాన్ని కూడా సంతోషపడుతున్నాము. కేవలము ఇండస్ట్రీ స్టవ్ ఇచ్చినా దాని పాత్రలు ఇచ్చినా అంగన్వాడీ టీచర్ కడుపు నిండుతుందా? ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. అవి ఎందుకు చెప్తున్నారు? మట్టి ఖర్చులు ఉన్నారు. 20,000 రూపాయలతో మట్టి ఖర్చులు సరిపోతాయా? అంగన్వాడీ ఇది కూడా అన్ని రాష్ట్రాలలో చూసి అన్ని దగ్గర ఇస్తున్నారేమో కనుక్కొని అంగన్వాడీ సెలవులు 4 రోజులు ఇస్తామని చెప్పారు. అదంత మాత్రం కరెక్ట్ అండి. సంధ్యారాణి గారు మీరు ఆలోచించండి. సాటి ఆడవాళ్ళుగా మేము ప్రశ్నిస్తున్నాము. 11,000 రూపాయలు, 11,500 రూపాయలకి ఏ ఫ్యామిలీ ఎంత మాత్రం సాకోగలుగుతుంది? ఇప్పుడు పెరిగిన రేట్ల గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు పెరిగిన రేట్ల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి మాకెందుకు చెప్తున్నారు? ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉండే వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఎక్కడ పెట్టినా లోన్ల రూపాయలు ఇస్తున్నారు. ఎంత వ్యర్థమైన ఖర్చులు పెడుతున్నదా గవర్నమెంట్ మీకు తెలియదండి? ఈ రోజు మా మంత్రిగా ఉండి మాకు సపోర్ట్ చేయకుండా ఇండస్ట్రీ ఇచ్చాము, దాని మీద పాత్రలు ఇచ్చాము, మీకు సెలవులు కనుక్కొని ఇస్తాము అని చెప్పడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి మేము అడిగేది ఒక్కటే, మీరు ఇంతవరకు చేసినటువంటి కరెక్ట్ గా చేస్తున్నాం, మేము కాదనడం లేదు. ఓటు గురించి కూడా మేము చెప్పుకుంటానే ఉన్నాం. జీతాలు పెంచుకొని అడుగుతున్నాం. ఇప్పుడు జరిగిన వెలలకి బ్రతకలేమని ప్రాధాయపడుతున్నాము. ఎన్నిసార్లు రోడ్డు ఎక్కాలి? ఎందుకు మేమంటే మీకు అంత నిర్లక్ష్యము? మీరు చేస్తే ప్రతి ఒక్క లక్షల ఖర్చు అంతే కరెక్ట్ గా ఉండదా? మేము కరెక్ట్ గా డ్యూటీలు చేయటం లేదా? ఇప్పుడు మీరే చెప్పారు కదా, ప్రతి ఒక్క అంగన్వాడీలో ఇంగ్లీష్ మీడియం మాదిరి సమానంగా జరుగుతున్నదని. మరి మా జీతాల గురించి ఎందుకు మాట్లాడు? కానీ ఇంటికి పోయినా కూడా సరే 25,000 రూపాయలు తక్కువ ఎవరికి ఇవ్వటం లేదు, 12,000 రూపాయలు తక్కువ ఎవరు ఇవ్వడం లేదు. కానీ మీరు మాకెంత ఇస్తున్నారు? నా ఉదయం 9 నుంచి సాయంకాలం 4 గంటల దాకా సెంటర్లో ఉండి నైట్ అంతా తెల్లారుజామున ఎప్పుడు నెట్ ఉంది తప్పుడు అని 24 గంటలు మేము పనిచేస్తున్నాం. మా గురించి మీరు ఎందుకు ఆలోచించండి? సంధ్యారాణి గారు మీరు అసెంబ్లీలో ఉన్నారు, మా గురించి ఆలోచించండి, మా గురించి మంత్రి గారిని అడగండి, ప్రశ్నించండి, మాకు జీతాలు పెంచాలని మేము మరీ కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రతి చోటికి వచ్చి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి మా దగ్గరకు వచ్చి మేము వస్తే జీతాలు పెంచుతాం, మేము వస్తే జీతాలు పెంచుతాం అనేసి వాళ్ళు ప్రమాణాలు చేసినారు. ఏరు దాటిదాకా ఏరు మల్లన్న, ఏరు దాటినాక బోర్డు మల్లన్న, ఆ విధంగా అయిపోయినది మా పరిస్థితి. వచ్చాము, వచ్చిన దానికి మాకు సమాధానం చెప్పి పంపించాలా. ఎన్ని రోజులైనా సరే మేము ఇక్కడ కూర్చొని మాకు జీతాలు పెంచాకే మేము పోతాము. కనీసం 20,000 ఇవ్వాలి కదా. కనీసం జీతం 20,000. ఈ రోజు 18,000 గవర్నమెంట్ ఉద్యోగస్తులకి స్టార్టింగ్ నుంచి 18,000 ఇస్తున్నాం. మా సంస్థ పెట్టి 50 సంవత్సరాలు, ఈ రోజుకి 50 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళకి అందరికీ ఒకే రకమైన జీతమే ఇస్తున్నారు. ఎవరికి ముందు సీనియారిటీ బట్టి కూడా జీతం ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి కనీస వేతనం 26,000 ఇస్తేనే కదులుతాము, లేకపోతే లేదు. ఐఎఫ్టీ లీడర్ కల్పన. మహిళా మంత్రులు మీకు ఇచ్చిన మాట కట్టుబడి చెప్తున్నారు, మీరు ఎంత రోడ్డు ఎక్కారు? మరి ఎక్కడ కట్టుబడలేదు, ఏం లేదు. వాళ్ళు ఇచ్చాము అంటున్నారు కానీ ఎక్కడ ఇవ్వలేదు. మినీ వాళ్ళు మేం చేశారు, అంతకుమించి ఏమి చేయలేదు. ఇప్పటి వరకు ఒక రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. రిటైర్డ్ అయిన ఎంతమంది రిటైర్డ్ అయినారు? ఈ నెలలో ఎంతమంది రిటైర్డ్ అయినారు? అంతమంది నెలలో ఎంతమంది రిటైర్డ్ అయినారు? వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి ₹1,00,000 ఇస్తారా? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం? ఎన్ని రోజుల నుంచి మేము కష్టం చేస్తున్నాం? 50 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? మాకు ఏమి ఇస్తున్నారు? మీకు సరిపోతుందా? మీరు ఎందుకు ఒక నెల జీతం ₹1,00,000 తీసుకుంటున్నారే? మాకంతా కలిపి కూడా సంవత్సరానికి ₹1,00,000 వస్తుంది. మా జీతం ₹1,00,000. మీరు ఒక నెలకే ₹1,00,000 తోటి మీరు హ్యాపీగా బతకొచ్చు. మేము ₹1,00,000 సంవత్సరం అంతా ఎట్లా బతకాలి? మా కుటుంబంలో 4 ఉన్నారు. 4 పిల్లల్ని చదివించుకోవాలా, ప్రతి ఒక్కరిని బిడ్డల్ని చదివించుకోవాలా, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు మీరు కాపాడుకోవాలి కదా. మీరేమి మాకేమి ఏమి ఇవ్వకపోతే మా బిడ్డలు రేపు సమాజానికి ఎట్లా ఉపయోగపడతారు? మా బిడ్డలు సమాజానికి ఉపయోగపడాలి కదా. మా బిడ్డలు కూడా సమాజంలో గౌరవంగా బ్రతకాలి కదా.
ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఈ విధంగా చేసే సమాజంలో నిరుద్యోగుల్ని ఈ విధంగా పెంచి పోషిస్తున్నారు, అంతే, ఇంకేం లేదు. మేము ఈ రోజు ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి 27వ తేదీ వరకు ప్రాజెక్టుల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర మేము రిలే నిరాహార దీక్షలు చేశాము. ఈ రోజు మహాధర్నాని చేస్తున్నాము. ఇంతమంది మహాధర్నాకి ఎంతమంది వచ్చారో మీరు చూస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు బలవంతంతో రాలేదండి. మీలాగా ఓట్లు కావాలంటే సభలు పెడితే మనుషులు ఎగదోలుకొని రాలేదు. వీళ్ళందరూ వాళ్ళ బాధతో వాళ్ళు పడే కష్టాలు వాటి కోసం అందరూ సాధించుకోవాలని వచ్చారు. మేము 2023 డిసెంబర్లో ఎప్పుడైతే మేము 42 రోజులు చారిత్రక సమ్మె చేశామో ఆ రోజు ఏ డిమాండ్స్ అయితే మేము పెట్టామో ఆ డిమాండ్స్ ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ ఆ రోజు మా టెంట్ల దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీడీపీ నాయకులు, ఇప్పుడుండే ఎమ్మెల్యేలు, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా మా టెంట్ల దగ్గరకు వచ్చి మేము టెంట్ వేపిస్తాము, మేము మీకు భోజనాలు పెడతాము, మీ కోరికలు న్యాయమైనవి మీరు చెయ్యండి అనేసి చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. కానీ ఈ రోజు కూడా మా డిమాండ్స్ ఒక్కడంటే ఒక్కడు కూడా నెరవేరలేదండి. అప్పుడు మీరే న్యాయం అని చెప్పిన డిమాండ్స్ ఈ రోజు ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు? అసలు మేము వచ్చిన 3 నెలల్లో మీ సమస్యలు తీరుస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఈ రోజు ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా తీర్చలేదు. ఇప్పుడు ఏమంటే ప్రధాన సమస్య మేము జీతం గురించి అడుగుతున్నాము. దాని గురించి పట్టించుకోకుండా మిగతావన్నీ తీర్చేసాం. 1-2 సమస్యలు తప్ప అంటున్నారు. మా ప్రధాన డిమాండే జీతం గురించి. ఈ రోజు మాకు 11,500 ఏ పాటికి వస్తుందండి? ఒక ఫ్యామిలీ ఎలా బతుకుతుంది? అంగన్వాడీలో చాలా మంది నిరుపేదలు ఉండాలి, మహిళలు. వాళ్ళకి భర్తలు లేని వితంతువులు చాలా మంది ఉన్నారు, భర్త వదిలేసిన వాళ్ళు ఉన్నారు, నిరుపేద మహిళలు ఉన్నారు. ఒక గ్యాస్ బిల్ ఎంత, ఈ రోజు రెంట్లు ఎంత ఖర్చులు అవుతున్నాయి, నిత్యావసర సరుకులు ఎంత పెరిగాయి, పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతున్నాయి. కనీసం దానికి మాకు సరిపోవడం లేదని ఆవేశంతోనే మేము అడుగుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ కి మేము వ్యతిరేకం కాదు, మేము ఖచ్చితంగా వాళ్ళ ప్రకారం ఉంటాం. కానీ మా బాధలను అర్థం చేసుకొని మీరు అంగన్వాడీ వర్కర్లను గుర్తించి మాకు వెంటనే మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు కూడా మేము గత ప్రభుత్వం కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో విధాలుగా మా సమస్యలను మేము విన్నవించుకున్నాము. నేను ఈ మీడియా పరంగా నేను ఒకటే అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు మీరైనా మమ్మల్ని గుర్తించండి, డిప్యూటీ సీఎం గా మీరైనా మమ్మల్ని గుర్తించండి సార్. ఎందుకంటే మా పిల్లలు, మా బంధువులు కానీ, మా అన్నదమ్ములు కానీ, ఈ ఉన్న గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ మాకు న్యాయం చేస్తారనే అపోహ నాకైతే భరోసా లేకపోయేటప్పటికి అలాంటి టైంలో మీరు పవన్ కళ్యాణ్ గారు మాలాంటి కష్టాలు ఎన్నో అనుభవించి మీరు మా ముందుకు వచ్చారు. మీరు మా గురించి మీరైనా ఆలోచిస్తారని చెప్పేసి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు మా గురించి మీరు ఎక్కడెక్కడికో మారుమూల ఉన్న వారికి చెప్పులు లేవని చెప్పులు పంచుతున్నారు, దారి లేదని దారి ఇస్తున్నారు. మాకు కూడా అంగన్వాడీలకు మీరు ఒక దారి కల్పిస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. అంగన్వాడీలను గుర్తించండి, మా బాధలు మీరు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతే మీరు మాకు జీతాలు పెంచాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా నేను ఈ మీడియా పరంగా నేను కోరుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారికి కానీ, గుమ్మడి సంధ్యారాణి, మా డిపార్ట్మెంట్ సంధ్యారాణి కానీ మీరే చెప్పి మాకు శాలరీస్ పెంచాలని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరికీ నేను వేడుకుంటున్నాను సార్. మీరు మాకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను. మీరు మా వీడియో చూసి మీరు మాకు స్పందించి హామీ ఇస్తారని చెప్పి వేడుకుంటున్నాను సార్. మేము ఏం వినిపించుకుంటున్నామంటే 42 రోజులు సమ్మె చేశాము. మేము ఎప్పుడు గతంలో లేని, ఇన్ని సంవత్సరాల గతంలో లేని విధంగా నేను 42 సంవత్సరాలు సమ్మె చేసినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్క టెంట్ దగ్గర 42 రోజులు వచ్చి మేము మీ సమస్యలు తీరుస్తాము, మేము రాగానే, మా ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే మీ జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ మేము ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకే మా సమస్యలు తీర్చే దాంట్లో లేరు. అదే విధంగా మేము వచ్చి ఇప్పుడు అడుగుతా ఉన్నాం. మేము మామూలుగా అడిగాము, 5 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాజెక్టు దగ్గర 2 రోజులు చేసాము, 3 రోజులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రియల్ నిరాహార దీక్ష చేసాము. కానీ ప్రభుత్వం ఏమి ఇంతవరకు మా సమస్యని అసెంబ్లీలో మా జీతాలు పెంచితేనే మేము ఈ పోరాటం ఆగుతామని సందర్భంగా పెంచేంత వరకు మేము జీతాలు పెంచేందుకు పోరాడతామని, లేని పక్షంలో మా అసెంబ్లీలో చర్చకు రాకపోతే అసెంబ్లీని ముట్టడించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ పోరాటం ఆగదు. మా జీతాలు పెరిగేంత వరకు జీతాలు పోరాడతాం. 20,000 కనీసం 20,000 ఇచ్చేంత వరకు పోరాడతామని ప్రకటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా సమస్యలు తీర్చల్లా. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకునేదే లేదు. ప్రభుత్వం రాకముందు మాకు హామీ బాగా ఇచ్చినాడు, కానీ అది కూడా మాకు చర్చించలేదు, మమ్మల్ని చర్చలు కూడా పిలవలేదు. ఏమి హామీలు ఇచ్చారు, ఏ అమలు చేయలేదు? మీకు శాలరీలు పెంచుతామని చెప్పారు, మా సమస్యలు ఏమున్నా కానీ తీర్చుతామని హామీ ఇచ్చారు ధర్నా చేసినప్పుడల్లా. అయితే మాకు చాలా కష్టాలు పడుతున్నామండి. ఈ అంగన్వాడీలు జాబులు చేస్తూ చాలా
అంటే రిపోర్ట్లు కానించి మొత్తం ఆన్లైన్ వర్క్ కానించి అంతా చాలా చేస్తున్నామండి. అవి చేయాలంటే మాకు చాలా ఆరోగ్యంగా ఉండాలి కదండి. ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం మేము పౌష్టికాహారం తీసుకోవాలి. గర్భిణీ బాలింతలకి టీహెచ్ఆర్ పిల్లలకి ప్రీ స్కూలు ఇవన్నీ నడిపించాలంటే మాకు కొంచెం ఆరోగ్యం ఉండాలండి. దానికి తగ్గట్టు కూలి పనికి వెళ్ళే వాళ్ళకి జీతం ఎంత ఉంటుందండి డైలీ చూసుకుంటే? వాళ్ళ మీద మేము నీచంగా ఉన్నామండి. కడుపు నిండా తినడానికి కానీ ఇప్పుడు ఇంట్లో భర్త ఉంటాడో సంపాదించుకొస్తాడు అటువంటి వాళ్ళు, కానీ దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి మట్టుకి వాళ్ళు ఇల్లు అద్దెలు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, భోజనం వాళ్ళకి సరిపడ. ఈ రోజు నాడు గ్యాస్ బండ్ కొనాలంటే ఎంత అవుతుందండి? అదనపు ఖర్చులు, కూరగాయలు కొనాలన్నా, బియ్యం కొనాలన్నా ఆయా అమ్మకి 7,000 సరిపోతాయండి. అలాగని ఇప్పుడు మేము చేసేవి రేషన్ డబ్బులు, రేషన్ కార్డులు కట్ చేసేస్తారు అన్నీ. ఇంకా మొత్తం అన్నీ మేమేమో రేషన్ షాపుల నుంచి తెచ్చుకోవడం ఏంటి, గ్యాస్ బండ్ అయిపోయిందంటే తెచ్చుకోవడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. కాకపోతే అందరూ చాలా ఇదిగా ఉన్నామండి. మాకు మొత్తం మీరు జీతం పెంచాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఉన్న రేట్లను బట్టి మాకు జీతం పెంచితే కొంచెం ఏమన్నా 4 మెతుకులు తిని మీరు చేసిన పనులు చేయగలమండి. లేదంటే అనారోగ్యంతో అంగన్వాడీ టీచర్లకు ఇప్పటికే మొత్తం వాళ్ళ ఫేస్లు మారిపోయినాయండి, పొజిషన్లు కూడా మారిపోయినాయి. ప్రీ స్కూల్ బలోపేతం చేయాలన్నా, మేము ఆరోగ్యంగా ఉండాలంటే, తినాలంటే గట్టిగా మీరు జీతం పెంచితేనే మాకు వర్కౌట్ అవుతుందండి, లేకపోతే అవ్వదండి. శ్రమకు తగ్గ శాలరీ కావాలండి మాకు.